కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ లో పెట్టుబడులు పెట్టడానికి 23 కంపెనీలు ముందుకు వచ్చాయి. పెద్ద పెద్ద కంపెనీలు సిగాచి, ఆర్పిఎస్, మారుతి సుజుకి ఓర్వకల్లులో కంపెనీలు పెట్టడానికి రిజిస్టర్ చేసుకున్నాయి. అలానే ఫార్మా కంపెనీలు ప్రైమో పాలిప్యాక్, బ్లాక్ హ్యాక్, అకిసెల్ ఇమ్యూనలాజిక్ ఇండియా ఇంకా 18 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి. ఇప్పటికే జేరా స్టీల్ కంపెనీ 413 ఏరియాల్లో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేసి స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. నంద్యాల నుండి కర్నూలుకు ఇకపై నేరుగా రైలు. నంద్యాల నుండి కర్నూలు వెళ్లడానికి డోన్ మీదుగా కర్నూలు పోవాల్సిన పరిస్థితి రైలు ప్రయాణికులకు మొత్తం 3 గంటల సమయం పట్టేది. దూపాడు నుంచి నన్నూరు, ఓర్వకల్లు, సోమయాజులపల్లె, హుస్సేనాపురం, కాల్వబుగ్గ మీదుగా సీమెన్ నగర్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. 47 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ మార్గంలో ఎక్కడా వంతెనలు లేకుండా ప్రణాళిక రూపొందించారు. వంతెనలు నిర్మిస్తే పనులు ఆలస్యం కావడంతో పాటు భవిష్యత్తులో రైళ్ల రాకపోకలు పెరిగితే తరచూ అంతరాయాలు కలిగే ఆస్కారం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నూతన రైలు మార్గాన్ని వంతెనల అవసరం లేకుండా నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన సర్వే పనులను గతేడాది డిసెంబర్లోనే ప్రారంభించిన ఆర్వి అసోసియేట్ సంస్థ ఇటీవలే పూర్తి చేసి నివేదిక పంపింది. కేంద్ర బడ్జెట్లో కేంద్రం ఆమోదం తెలిపింది. ఇక నుంచి గంటలో రైలు ప్రయాణికులు కర్నూలుకు చేరుకోవచ్చు. కర్నూలు నుండి విజయవాడకు రైలు నడిచే అవకాశం కూడా ఉంది. కొత్త రైల్వే లైన్ పనులు పూర్తి అవ్వగానే సికింద్రాబాద్ నుండి కర్నూలుకు నడుస్తున్న తుంగభద్ర ఎక్స్ప్రెస్ నంద్యాల వరకు పొడిగిస్తారని అధికారులు తెలిపారు.